రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల్లో వస్తున్న స్పందన చూసి తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని 1వ వార్డు కాంగ్రెస్ నాయకులు మెరుగు రాజు అన్నారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి 1వ వార్డు లింగారెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ లింగారెడ్డిపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలు అర్థరహితమన్నారు. పేర్లతో సహా రిలీజ్ చేసిండ్రు. ఈ సంఘం డెవలప్మెంట్, ఈ సంఘం అని నేను అదే చెప్తున్నా. ఇప్పుడు కచేరికాడు ఉన్న యాదవ సంఘం పిల్లర్లే ఉన్నాయి, కంప్లీట్ అయిందని చెప్పిండ్రు ఈ యాదవ సంఘం. అదేవిధంగా కుమ్మరి సంఘం కూడా పిల్లర్ల మీదనే ఉంది, వడ్ల సంఘం కూడా పిల్లర్ల మీదనే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సంఘము వెనుకబడే ఉంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు ఆయన. ప్రతి సంఘానికి 20 నుంచి 25 లక్షలు ఇచ్చినట్టయితే ఫస్ట్ వార్డులో ఉన్న ప్రతి సంఘం ఆఫీసు ఎన్నడో డెవలప్మెంట్ అయ్యేది. ఆయన 20-25 లక్షలు ఇవ్వలేని పరిస్థితి ఉంది ప్రతి సంఘానికి. అంటే ఇవి వాళ్ళు ఆలోచించుకోలే. ఎంతసేపు హరీష్ రావు అంటుండ్రు, ఇవన్నీ గమనిస్తుండ్రు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చిండ్రు, బీసీలను ప్రయోజనాలకు చేయాలి, బీసీలు చాలా వెనుకబడ్డారని ఆలోచించి బీసీలకు 42% రిజర్వేషన్ అసెంబ్లీలో పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించేయడం జరిగింది. అట్లాగే గవర్నర్ కూడా లేఖ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లో 42% బీసీలకు రిజర్వేషన్ కలిపేయబోతుంది. అది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఘనత అని కూడా నేను తెలియజేస్తున్నాను. నిన్న మా హరికృష్ణ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు. ఢిల్లీలో ఉన్నాడు, రాహుల్ గాంధీ దగ్గర ఉండి ఏమో చేసిండని అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు. ఫస్ట్ మీ హరీష్ రావు ఎక్కడున్నాడు? ఎమ్మెల్యే కాకుండా మీ కేసీఆర్ చెప్పులు మోసిన చరిత్ర కాదా మీ హరీష్ రావుది? మీ కేసీఆర్ది సూట్ కేసు మోసిన చరిత్ర కాదా మీ హరీష్ రావుది? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన కప్పులు కడిగిన చరిత్ర లేవా? మీ కేసీఆర్ దగ్గర పోయిన వ్యక్తులే అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. హరీష్ రావు పెద్ద ఏం కాదు, ఆయన కూడా చెప్పులు మోసిన చరిత్రలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఫస్ట్ మీ లీడర్ గురించి ఏంది అని మాట్లాడుకోర్రి, ఎదుటి లీడర్ గురించి కాదు. మా పైన కానీ ఈరోజు మా కాంగ్రెస్ పార్టీని ఏదో ఇబ్బంది చేస్తాము, ఏదో గురి చేస్తాము, కాంగ్రెస్ పార్టీ లోకల్ కొవ్వను రానియం అనుకుంటుండ్రు. మేము ఇట్లా తిరగబడితే మీ హరీష్ రావు ఈ వార్డుకు రానియం, అది మీరు గుర్తుంచుకోర్రి. ఆయన ఎమ్మెల్యే కావచ్చు, కానీ మేము అనుకుంటే రాలేని పరిస్థితి ఉంది. మేము మౌనంగా ఉన్నాం. మీరు 10 ఏళ్ళు పని చేసిండ్రు, మేము సైలెంట్గా ఉన్నాం. మంచి చేసిండ్రు, చెడు చేసిండ్రు, మేము పని చేస్తున్నాం. మీరు మాకు సూచనలు ఇవ్వండి, గిడ అభివృద్ధి అయ్యిర్రి, గిడ ఆగిపోయింది, గిడ రిక్వెస్ట్ అయ్యారని మాట్లా రిక్వెస్ట్ అయ్యిర్రి, మేము చేస్తాం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మనకు